హాయ్ అండి. నేను ఈరోజు పన్నీర్ పులావ్ చేశాను. అది ఎలా చేశాను అంటే చెప్తాను. ఇది అరకేజీ పన్నీర్ అనమాట. దీంట్లో హాఫ్ 250 గ్రామ్స్ని మరీ చిన్నగా కాకుండా మరీ పెద్ద కాకుండా మీడియం సైజులో క్యూబ్స్లా కోసి పెట్టుకున్నాను. అలా మొత్తం క్యూబ్స్ లాగా కోసి పెట్టుకున్నాను అనమాట పన్నీర్ని. మొత్తం చిన్న సైజులో అట్లా అన్ని ముక్కలు కోసి పెట్టేసుకున్నాను పన్నీర్ని. అన్నీ సమానంగా మంచిగా కోసి పెట్టుకొని ఒకసారి వెయిట్ చూసుకున్నాను. 250 గ్రామ్స్ ఉన్నాయి, చూడండి 250 గ్రామ్స్ ఉన్నాయి. అవి బియ్యమేమో హాఫ్ కేజీ పోసుకున్నాను, పన్నీర్ 250 గ్రామ్స్ తీసుకున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద కొన్ని నీళ్ళు గోరువెచ్చ చేసేసుకుని దాంట్లో పన్నీర్ వేసి ఒక 5 నిమిషాలు అట్లా ఉంచాను. ఉడికి అలా తీసి కొంచెం మళ్ళీ పక్కకు పెట్టి కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని పన్నీర్ మళ్ళీ గిన్నె లేదు కానీ అదే కుక్కర్లో పన్నీర్ వేయించడానికి కానీ కొంచెం ఆయిల్ వేసుకొని పన్నీర్ కొంచెం రెడ్ కలర్, మరీ రెడ్ కాదు, కాస్త బ్రౌన్ కలర్లో వచ్చేలా వేయించేసుకున్నాను. ఆ కలర్ వచ్చరికి వేయించుకొని తీసి పక్కకు పెట్టుకున్నాను పన్నీర్ని. ఇప్పుడు పులావ్ చేయడం కోసము బిర్యానీ మసాలాస్, అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సాజీరా, జాపత్రి, జాజికాయ ఇవన్నీ నూనెలో వేసి బిర్యానీ ఆకు అన్నీ వేసి పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత అవన్నీ కొంచెం వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అది కొంచెం వేగుతుండగానే దాంట్లోనే కొంచెం టమాటా ఒకటి, అది కూడా పెద్ద టమాటా వేసేసి అన్నీ 1 టేబుల్ స్పూన్ అల్లం అన్నీ వేసి మంచిగా కలిపేసుకున్నాను. కొంచెం మగ్గే వరకు కలుపుకుంటుండి టమాటా మెత్తబడాలి, ఉల్లిపాయ కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. మంచి నూనె పైకి తీరి ఉడుకుతూ ఉన్నాయి అన్ని ముక్కలు అన్నీ. ఇప్పుడు ఇవన్నీ మంచి మగ్గాక పచ్చిమిరపకాయలు 4-5 పచ్చిమిరపకాయలు తీసుకొని నిలువుగా చీల్చేసాను. దాంట్లోనే పెరుగు కూడా, చిన్న గ్లాసు పెరుగు, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి మంచిగా కలుపుకొని కస్తూరి మేతి, పసుపు, గరం మసాలా, ఉప్పు అన్నీ వేసాక 2 గ్లాసులు బియ్యం పోసాను కాబట్టి మామూలు బియ్యమే నేను, అందుకే 4 గ్లాసులు నీళ్ళు పోసేసి రసంలోనే వాటర్లో నిమ్మకాయ పిండాను, ఒక నిమ్మకాయ మొత్తం ఎసరు మంచిగా మసులుతున్నప్పుడే కడిగి పెట్టుకున్న బియ్యంలో నీళ్ళన్నీ వంపేసి ఆ బియ్యాన్ని పులావ్లో ఎసరులో వేసేసాను. బియ్యం అన్నీ వేసాక మంచిగా ఒకసారి కలిపేసి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు కూడా ఆ వాటర్లో వేసేసుకున్నాను. ఇక కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానిచ్చి, నా కుక్కర్ 2 విజిల్లు వచ్చింది. విజిల్ రాగానే బంద్ చేసేసాను. నెయ్యి కుక్కర్ మూత పెట్టాక 2 విజిల్లు వచ్చేవరకు ఉంచేసి తర్వాత దాని వెయిట్ ఆవిరంతా పోయాక తీసి చూసారా బిర్యానీ అది పులావ్ అలా వచ్చిందనమాట. నీరు లేకుండా ఏం లేకుండా చక్కగా మంచిగా వచ్చింది. పన్నీర్ ముక్క కూడా మంచిగా ఉడికి బాగుందనమాట. పన్నీర్ ముక్క కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడు మా అమ్మాయి టేస్ట్ చూసి చెప్తుంది చూడండి, సూపర్ ఉందంట. మీకు ఇలాంటి హోమ్మేడ్ ఫుడ్ కావాలా, వెంటనే ఆర్డర్ చేయండి. మన వంటిల్లు తొలగించి ఉస్మాన్ నగర్. థ్యాంక్ యూ.